ఈ స్వామికి మేము 24 సంవత్సరాల నుంచి మా కమిటీ సేవలో ఉన్నాం. అంతకుముందు మా గురువు గారు 60 సంవత్సరాల క్రితం నుంచి ఈ స్వామి దగ్గర సేవలో ఉండి మమ్మల్ని అందరినీ మా 60 సంవత్సరాల నుంచి ఉరుసు కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. అలాగే మేము ఈ 24 సంవత్సరాల నుంచి మేము కమిటీగా ఫామ్ అయ్యి మేము అందరం ప్రతి సంవత్సరం 2000 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 10,000 మందికి భోజనాలు పెట్టే పరిస్థితి ఆ స్థాయి దాకా వచ్చాము. ప్రతి సంవత్సరం ఈ స్వామితో పాటు మహనీయులు గుల్బర్గా కానీ, అజ్మీర్ కానీ, నాగపూర్ తాజుద్దీన్ బాబా కానీ, కొత్తలంక అహ్మద్ అలీ షా బాబా కానీ, గురు పౌర్ణం కానీ మనం ఎక్కడైనా పెద్దల కార్యక్రమాలన్నీ మా గురువుగారు అనగా మేము అన్నీ ఆయనతో పాటు నిర్వహించడం జరిగింది. దాన్ని ఆ ఇది పోకుండా మా మీరాబాబా గురువు గారి శిష్యులను అందరం కలిసి బాబా రాకేశ్వర బాబా సేవా సమితిగా రూపొందించుకోవచ్చు. మేము అందరం ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఇంకా బాగా నిర్వహించగలుగుతుంది ఈ సర్వీసెస్ ద్వారా ప్రజలందరికీ. अस्सलाम वालेकुम। सब माँ बहनों से, बुजुर्गों से, नौजवान साथियों से गुजारिश है कि हम तो यहाँ पे बाबरला शरीफ आने का वजह क्या है, हमारे मीरा बाबा हमको बुला के लाए थे। इस वास्ते होकर ये संदल मुबारक 140 पर 4 का संदल है। तो यहाँ पे कमेटी है, प्रेसिडेंट लोग है और ये लोग सब कमेटी सब आवाज से एक दिली के साथ, एक मोहब्बत के साथ बाबा का संदल मुबारक करते हैं। और भी जो भी बहुत बड़े अकीदे के साथ करते हैं। देखो कोसा भी संदल भी हो, चाहे मुहर्रम का ताजुद्दीन बाबा का संदल करते हैं यहाँ पे, और उसके बाद में मिलादुन नबी का करते हैं, और उसके बाद में कोतलंक वाले अहमद अली शाह कादरी बाबा का भी संदल मुबारक करते हैं। बहुत बड़े अदब के साथ, बहुत बड़े एहतराम के साथ, बहुत बड़े खुशी के साथ करते हैं। और उसके बाद में गौसल आजम दस्तगीर पीरानी पीर का संदल मुबारक भी करते हैं। इस वास्ते होकर हमारे बाबा सरकार, ये हमारे खाकी मस्तान खुद्दुद्दीन बाबा की दुआ करम से हमारे मीरा बाबा का संदल मुबारक भी बहुत बड़े आलिशान के साथ करते हैं। आज कल के दिन बहुत बड़े अदब के साथ संदल हुआ, बहुत सारे लोगों को लंगर खिलाया गया है। बड़े बड़े दूर से क्या कहते हैं सरकार के जियारत करने के लिए सरकार के पास आते हैं। हमारे खाकी मस्तान खुद्दुद्दीन बाबा के पास बहुत बड़े दूर से आते हैं, तो उनके मकसदों को मुरादों को पूरा करते हैं। ये अल्लाह के प्यारे हैं, अल्लाह के लाड़े हैं। जो अल्लाह से दुआ करते हैं तो अल्लाह उनकी दुआ को जरूर कबूल करता है। हमें तो गंदे ही, वो तो सरकार क्या है, तो वली है। अल्लाह इन्ना औलिया अल्लाह ला खौफुन अलैहिम वला हुम यहज़नून, जो बोलते हैं कुरान शरीफ में भी आयत है, क्योंकि वो अल्लाह के प्यारे हैं। जो अल्लाह से जो इनकार करता है तो उनके ऊपर अल्लाह ताला क्या बोलता है, मैं उनसे क्या कहता हूँ जहालत करूँगा, यानी उनसे क्या कहता हूँ, मैं क्या कहता हूँ, हाँ लड़ेगा, जंग करूँगा, जंग का ऐलान करूँगा। जो उनके प्यारों से हमें मोहब्बत रखते हैं, उनकी दुआएं करते हैं। अस्सलाम वालेकुम। అందరికీ నమస్కారం అండి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈ దర్గాకి గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మా గురువు గారు మీరాబాబా గారు మా గురువు గారు అనమాట. మాకు ఏది మంచి జరిగినా కూడా ఆయన ద్వారానే మంచి జరిగిందని నమ్ముతా ఉన్నాము. ఆ ఉరుసుకి, ప్రతి ఉరుసుకి మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 10 మంది డాక్టర్స్ వచ్చి స్పెషలిస్ట్గా వచ్చి ఇక్కడ ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాము. మా గురువుగారు కూడా ఒక డాక్టరేను, మా గురువుగారు కూడా డాక్టరేను. అంటే డాక్టర్లు అంటే మా గురువుగారికి చాలా ఇష్టము, సేవ చేయడం ఆయనకి ఇష్టము. అదే బాటలో మేము కూడా జనాలకి సేవ చేస్తూ ఆయన బాటలోనే అనుసరిస్తూ ఉన్నాము. మేము క్యాంప్కి వచ్చినప్పుడు మందులు కూడా ఫ్రీ, మా గురువుగారు కూడా మందులు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అదే దీంతో మేము కూడా మందులు ఫ్రీగా ఇస్తాం, జనాలకు సేవ చేస్తాం. మా గురువుగారి బాటలో మేము నడుస్తూ ఉన్నాము.